బషీరాబాద్ మండల కేంద్రంలో మంగళవారం జిల్లా విద్యా వాలంటీర్ల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ జాదవ్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ 1వ తేదీ నుంచి విద్యా వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. అలాగే ఉద్యోగ భద్రతను కల్పించాలని కోరారు. కార్యక్రమంలో దస్తప్ప, శివకుమార్, ప్రతిభ, చంద్రకళ, గోపాల్, శ్రీలత తదితరులు ఉన్నారు. ఈరోజు విద్యా వాలంటీర్ల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందుగా మన హైకోర్టు తీర్పు మేరకు అటువంటి అర్జున్ కుమార్ సార్ గారికి, అదేవిధంగా పిటిషనర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె భిక్షం సార్ గారికి, అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు మఠం శివానంద సార్ గారికి, ప్రధాన కార్యదర్శి అయినటువంటి జోగినాథ్ యాదవ్ గారికి, అదేవిధంగా మహిళల పట్ల ఎంతో గౌరవంగా ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి మా విద్యా వాలంటీర్ల సంఘంలో చాలా చురుకైన పాత్ర పోషించి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీ కవిత మేడం గారికి అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే గత 2 దశాబ్దాలుగా మా విద్యా వాలంటీర్లను ప్రభుత్వం చాలా మోసగిస్తుంది. ఏ విధంగా అంటే మొత్తం 1998 నుంచి ఈ విద్యా వాలంటీర్ల యొక్క వ్యవస్థ స్థాపించడం జరిగింది. అప్పుడు 500 తోటి ఇప్పటి వరకు దాదాపుగా ఈ విద్యా వాలంటీర్ల వ్యవస్థ అనేది నడుస్తా ఉన్నది. కానీ మా పట్ల ఈ తెలంగాణ ప్రభుత్వం చాలా చిన్న చూపు అనేది చూడడం అనేది జరుగుతుంది. ఏ విధంగా అంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యా వాలంటీర్గా పనిచేస్తున్నటువంటి మేము ప్రభుత్వం పట్ల చిన్న చూపుగా చూసి ఎంతో ప్రభుత్వం వైఖరిలో ఒక ప్రభుత్వ వాలంటీర్లు అంటే ఒక స్వచ్ఛందంగా సేవకుల్లాగా మమ్మల్ని వినియోగించుకుంటారు తప్ప ప్రభుత్వ పాఠశాలలో మేము చేసేటువంటి పనిని గుర్తించడం లేదు. కనుక అందుకని ఉద్దేశించి మేము ఈ యొక్క బాధలను ఎవరికి తెలియజేయాలో అర్థం కాక ఒక విద్యా వాలంటీర్ల సంఘంగా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, మండల స్థాయిలలో ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసుకుని మా వంతు మేము ప్రయత్నాలు చేస్తుంటే ఒకవైపు ప్రభుత్వం తరపున, మరోవైపు లాయర్ సార్ అధ్యక్షున కోర్టుకు ఆశ్రయించగా మా యొక్క బాధలను వారికి విన్నవించగా మా యొక్క డిమాండ్స్, విద్యా వాలంటీర్ల యొక్క డిమాండ్స్ న్యాయపరంగా ఉన్నాయని భావించి హైకోర్టు కూడా మమ్మల్ని ప్రతి సంవత్సరము ఈ విద్యా వాలంటీర్లను తీసేయకుండా ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో అక్కడ విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయాలని మాకు హైకోర్టు తీర్పు ఇచ్చింది. దానికి అనుగుణంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, ఏదైతే ఖచ్చితంగా వెంటనే అమలు చేయాలని మా యొక్క వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా, బషీరాబాద్ మండల ఉపాధ్యక్షునిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వము మా తరఫున 2015-16 సంవత్సరంలో మమ్మల్ని కాంట్రాక్ట్ టీచర్ గా ఏదైతే కాంట్రాక్ట్ తర్వాత మా యొక్క డిమాండ్స్ సమాన పనికి సమాన వేతనము ఎప్పుడైతే గుర్తిస్తుందో ప్రభుత్వానికి కూడా మేము చాలా రుణపడి ఉంటాము. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము విన్నవించుకున్నది ఒకటే, మమ్మల్ని ప్రతి సంవత్సరము రెన్యువల్ చేయండి. మేము ప్రభుత్వ పాఠశాలలో చాలా కష్టపడి ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళు చేసే పని చేయకుండా వారికంటే ఎక్కువగా పని చేసి చూపెడతాము, ఆల్రెడీ చేస్తున్నాము కూడా. కాబట్టి ఈ యొక్క విద్యా వాలంటీర్ల పట్ల చిన్న చూపు చేయకుండా ప్రభుత్వం మమ్మల్ని ఈ టీఆర్టీ వచ్చినా కూడా ఇప్పటి వరకు ఎక్కడెక్కడైతే ఖాళీలుగా ఏర్పడినాయో ఆ మొత్తము భర్తీ చేసి మమ్మల్ని విద్యా వాలంటీర్లను తీసేయకుండా మమ్మల్ని కంటిన్యూగా చేయమని మా విద్యా వాలంటీర్ల తరఫు నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. మనం సాధించుకోవాలని, అంటే మనకిచ్చేటటువంటి జీతం కానివ్వండి, మనం చేసేటటువంటి పనికి వాళ్ళు సరైనటువంటి జీతాన్ని ఇవ్వకపోవడం అది బాధాకర విషయం. కాబట్టి మన డిమాండ్స్ ని మనము నెరవేర్చుకుందామని విద్యా వాలంటీర్లు అందరూ కలిసి సంఘంగా ఏర్పడడం జరిగింది. మనల్ని నెక్స్ట్ జూన్ 1కే వాళ్ళకే గవర్నమెంట్ టీచర్స్ ఎలాగైతే వస్తారో మన గుణంగా ఫస్ట్ నుంచే మనని రిన్వాల్వ్ చేసి ఎక్కడైతే ఖాళీ పోస్టులు ఉన్నాయో అక్కడికి మనం పంపించాలని డిమాండ్ చేస్తున్నాం. మా రిన్వాల్వ్ చేయాలని కోర్టు ద్వారా మనకు ఆదేశం వచ్చింది కాబట్టి సంతోషం. మరియు
ఈ కోర్టుకి ఎవరైతే మన తరఫున వాదించిన వాళ్ళందరూ కూడా మరియు ప్రత్యేకంగా శ్రీనివాస్ రెన్యువల్ చేయాలని మేము రెన్యువల్ చేస్తే సంతోషపడుతున్నాం. కానీ ఇంకా మా సంతోషం పూర్తి కాలేదు. మాకు ఇంకా సమస్యలు ఉన్నాయి. ఒకటి, కాంట్రాక్ట్ టీచర్ గా గుర్తించాలి. రెండు, ఈ కాంట్రాక్ట్ టీచర్ గా గుర్తించి విద్యావంతుల పదం తీసేసి కాంట్రాక్ట్ టీచర్ గా గుర్తించి వెంటనే వీళ్ళకి సమాన పరమైన వేతనం ఇచ్చి నెలకు 30,000 చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ అవసరమైతే విద్యావంతులు అందరం కలిసి మళ్ళీ లాయర్ని పెట్టి మళ్ళీ ఒక పిటిషన్ వేయించి మన ఈ విధంగా చూస్తున్నట్టు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇక చూడండి, మీరు ఈ రోజు మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు గవర్నమెంట్ టీచర్లా పనిచేస్తున్నారు అని ఇక్కడ హాజరైనటువంటి అందరి విద్యా వాలంటీర్లకు, మేడమ్స్ అందరికీ కృతజ్ఞతలు. నాయకత్వం వర్ధిల్లాలి, విద్యా వాలంటీర్ ఆశయాలు. పార్లమెంట్ ఎన్నికలలో ఉద్యోగులు ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారు తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సిందిగా మంగళవారం ఆర్డీఓ వేణుమాధవరావు పేర్కొన్నారు. లోక్సభ ఎలక్షన్ పురస్కరించుకొని మేము ఇవాళ ఏదైతే ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ఎవరైతే ఉందో మా ఎంప్లాయీస్ ఎవరైతే ఓటు వేయాలనో వాళ్ళకు ఒక అరుదైన అవకాశం ఇచ్చాము. ఇందులో భాగంగా మేము మా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైతే మా సిబ్బంది ఉందో వాళ్లకు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో ఈ డివిజన్లో వాళ్లకు, అదేవిధంగా ఈ డ్రైవర్స్ ఎవరైతే మా ఎలక్షన్ టైంలో పనిచేస్తున్నారో వాళ్ళకు కూడా మేము అవకాశం ఇస్తున్నాము. ఇవాళ పొద్దున్న నుంచి అంటే 10 నుంచి సాయంత్రం 6 వరకు అందరూ మా ఈ 2 డిపార్ట్మెంట్లు, అదేవిధంగా ఈ ఏదైతే డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీ వచ్చి వాళ్ళ ఎపిక్ కార్డ్ తీసుకొని వచ్చి ఇస్తే మేము వాళ్ళకు ఆన్లైన్లో అప్లోడ్ చేసేసి మేము జిల్లా కలెక్టర్ పంపడం జరుగుతుంది. సో అదేవిధంగా మా తహసీల్దార్, అదేవిధంగా మా రెవెన్యూ సిబ్బంది ఇక్కడ ఉంటారు. అరౌండ్ ద డే till 6 o'clock అందరు వచ్చి వాళ్ళ పేరు నమోదు చేసుకుంటే మేము వాళ్ళకు అవకాశం ఇస్తాం. తాండూరు మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో ఉచిత జైపూర్ కాళ్ళ అమరిక కెలిపర్ శిబిరం మంగళవారంతో ముగిసింది. దీంతో అంగవైకల్యం కలిగిన ప్రజలు శిబిరంలో భారీగా పాల్గొన్నారు. మార్వాడి యువ మంచ్ అందిస్తున్న ఈ సేవకు పలువురు అభినందించారు. ఎన్ని రోజులు